విటమిన్స్ గురించి చెప్పుకుందాం. విటమిన్స్ వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. గ్రీకు భాషలో విటా అనగా జీవితం. ఇవన్నీ సూక్ష్మ పోషకాలు మరియు కర్బన సమ్మేళనాలు. ఆవశ్యక పదార్థాలు అనగా తప్పనిసరి అవసరం. ఇవి ఎంజైములతో కలిసి సహాయ ఎంజైములుగా పనిచేస్తాయి. వీటిని ఇంటర్నేషనల్ యూనిట్స్ లేదా ఐయులతో కొలుస్తారు. పరిశోధనలు వీటిపై పరిశోధన ప్రారంభమైనటువంటి శతాబ్దం 18వ శతాబ్దం. సర్ హాప్కిన్స్ పాలపై పరిశోధన చేసి దానిలోని పెరుగుదల పదార్థాన్ని గుర్తించి అదనపు సహకారకం లేదా కో ఫ్యాక్టర్ అని పిలిచాడు. ఆ విధంగానే కాసిమర్ పంక్ ఇతను వచ్చి 1912వ సంవత్సరంలో విటమిన్స్ అని పేరు పెట్టాడు. ఇతను జపాన్ నావికుల్లోని పాలిషెడ్ బియ్యం తినడం వల్ల వచ్చినటువంటి వేరు వ్యాధికి కారణం ఏదంటే తవుడులో ఉన్నటువంటి రసాయనిక పదార్థం లోపమేనని తెలిపాడు. జేమ్స్ లిండ్ ఇతను నిమ్మజాతి ఫలాల వల్ల స్కర్వీ వ్యాధి నయమవుతుందని తెలిపాడు. విటమిన్స్ రకాలు వచ్చి ముఖ్యంగా 2 రకాలు. కొవ్వులో కరిగే విటమిన్లు, ఇవి శరీరంలోని ఈ కొవ్వులో కరిగే విటమిన్లు, మరియు రెండవది నీటిలో కరిగే విటమిన్లు. అంటే కొవ్వులో కరిగే విటమిన్లు ఇవి శరీరంలోని కొవ్వు పదార్థాల్లో కరుగును, మరియు ఇవి శరీరంలో ఎక్కువ కాలము ఉండను. ఉదాహరణకి ఏ విటమిన్ కానీ, డి విటమిన్ కానీ, ఈ విటమిన్ కానీ, కే విటమిన్ కానీ ఇవి ఎక్కువగా శరీరంలో ఎక్కువ కాలం ఉండను. నీటిలో కరిగే విటమిన్లు ఇవి నీటిలో కరిగే లక్షణాన్ని కలిగి శరీరంలో అతి తక్కువ మోతాదులో నిల్వ ఉండును, మరియు ఇవి మూత్రం ద్వారా విసర్జించబడతాయి. ఉదాహరణకి బి కాంప్లెక్స్ కానీ, సి విటమిన్ కానీ ఇవి ఎక్కువగా మూత్రం ద్వారా విసర్జించబడతాయి. విటమిన్స్ వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. ఆ విధంగానే వీటిని వచ్చి వీటా అనగా జీవితం. ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు, కర్బన సమ్మేళనాలు. ఆ విధంగానే ఆవశ్యక పదార్థాలు అంటే తప్పనిసరిగా ఇవి అవసరం. ఇవి ఎంజైమ్లతో కలిసి సహా ఎంజైమ్లుగా పనిచేస్తాయి. వీటిని వచ్చి ఇంటర్నేషనల్ యూనిట్స్తో కొలుస్తారు. పరిశోధన అంటే విటమిన్లపై పరిశోధన చేసింది 18వ శతాబ్దంలో పరిశోధన ప్రారంభమైంది. ఆ విధంగానే సర్ హాప్కిన్స్ పాలపై పరిశోధన చేసి దానిలో పెరుగుదల పదార్థాన్ని గుర్తించి అదనపు సహకారం కో ఫ్యాక్టర్ అని పిలిచాడు. కాసిమిర్ పంక్ 1912 సంవత్సరంలో విటమిన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇతను వచ్చి జపాన్ నావికుల్లోని పాలిషెడ్ బియ్యం తినడం వల్ల వారికి వచ్చిన వేరే వ్యాధికి కారణము తవుడులో ఉన్నటువంటి రసాయనిక పదార్థం లోపమేనని తెలియజేయడం జరిగింది. జేమ్స్ లిండ్ ఇతను నిమ్మజాతి ఫలాల వల్ల స్కర్వీ వ్యాధి నయమవుతుందని తెలిపారు. ఆ విధంగా విటమిన్స్ 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లు. ఆ విధంగా ఇవి శరీరంలో కొన్ని పదార్థాల్లో కరుగును, మరియు ఇవి శరీరంలో ఎక్కువ కాలము ఉండను. ఉదాహరణకి ఏ విటమిన్లు. ఆ విధంగా నీటిలో కరిగే విటమిన్లు ఇవి నీటిలో కరిగే లక్షణాన్ని కలిగి శరీరంలో అతి తక్కువ మోతాదులో నిల్వ ఉండను, మరియు ఇవి మూత్రం ద్వారా విసర్జించబడతాయి. ఆ విధంగానే బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్స్. తర్వాత ఏ విటమిన్ గురించి తెలుసుకుందాం. రసాయన నామం రెటినల్, సాధారణ నామం యాంటీ గెరాప్థాల్మియా అంటారు. గెరాప్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు. లభించే పదార్థాలు ఏవంటే పసుపు పచ్చని పండ్లు కానీ, కూరగాయలు కానీ, అన్ని రకాల ఆకుకూరలు, క్యారెట్, పాలు, జున్ను, షార్క్ కార్డ్ చేప యొక్క కాలేయ నూనె, గుడ్డు, మాంసం. అంటే సాధారణంగా విటమిన్ ఏ, దీని యొక్క సాధారణ నామం రెటినల్, రసాయన నామం రెటినల్, సాధారణ నామం వచ్చి యాంటీ గెరాప్థాల్మియా విటమిన్. లభించు పదార్థాలు పసుపు పచ్చని పండ్లు కానీ, కూరగాయలు కానీ, అన్ని రకాల ఆకుకూరలు కానీ, క్యారెట్ కానీ, పాలు, జున్ను, షార్క్ కార్డ్ చేప యొక్క కాలేయ నూనె, గుడ్డు, మాంసంలో లభిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా విటమిన్లు కలిగిన పదార్థం క్యారెట్. అధికంగా ఉండే ఆకుకూర బచ్చలి. అధికంగా ఉండే ఫలం బొప్పాయి. అధికంగా ఉండే పాలు ఆవు పాలు. క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం బీటా క్యారోటిన్ మరియు విధి.
ప్రపంచంలో అధికంగా ఏ విటమిన్ కలిగిన పదార్థం క్యారెట్, అధికంగా ఉండే ఆకుకూర బచ్చలి, అధికంగా ఉండే ఫలము పప్పాయి, అధికంగా ఉండే పాలు ఆవు పాలు. క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం బీటా కెరోటిన్. ఆ విధంగానే విధి కంటి చూపుకు తోడ్పడుతుంది అనగా దండ కణాల నుండి రొడాప్సిన్, శంకు కణాల నుండి అయోడాప్సిన్ అనే పదార్థాల ఉత్పత్తికి తోడ్పడును. గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు తోడ్పడును. చర్మం కాంతివంతంగా ఉండడానికి అవసరము. వ్యాధుల నివారణకు. లోపం అంటే ఏ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. న్యూక్టోలోపియా అనగా రేచీకటి, మసక చీకటిలో కళ్ళు కనిపించకుండా పోవుట. జిరాప్థాల్మియా పొడికళ్ళు, కన్నీటిని ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంథులు లేదా అశ్రు గ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీరు ఉత్పత్తి కాక కళ్ళు పొడిగా మారడం. కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైము NaCl ఉండటం వల్ల సూక్ష్మజీవులు చనిపోయి దుమ్ము ధూళి బయటకు పంపించబడును. కళ్ళు పొడిగా మారినప్పుడు కనుగుడ్లను కప్పి ఉంచే సున్నితమైనటువంటి కార్నియా శుక్లపటలం పగిలిపోయి శాశ్వత అంధత్వం కలుగును. దీన్ని కెరటోమలేషియా, దీన్ని పోషకాహార అంధత్వం అంటారు. కళ్ళు పొడిగా మారినప్పుడు కనుగుడ్లను కప్పి ఉంచే సున్నితమైనటువంటి కార్నియా శుక్లపటం పగిలిపోయి శాశ్వతంగా అంధత్వం కలుగును, లేదా దీన్ని కెరటోమలేషియా లేకపోతే పోషకాహార అంధత్వం అంటారు. దీని నివారణకు జాతీయ పోషకాహార సంస్థ NIN వారు పాఠశాల విద్యార్థులకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ విటమిన్ను నోటి ద్వారా అందిస్తున్నారు. దీని నిల్వ కాలము 6 నుంచి 9 నెలలు. ఏ విటమిన్ లోపం వల్ల చర్మం పొడిగా మారి గోధుమ కప్ప మాదిరిగా మారడంతో పాటు ప్రత్యుత్పత్తి చర్యలకు అవరోధము ఏర్పడుతుంది లేదా పొలుసుల రూపంలో ఊడిపోవును. బైటన్ మచ్చలు, కంజక్టివా పైన ఏర్పడే కెరాటిన్ సహిత మచ్చలు. డి విటమిన్ గురించి చెప్పుకుందాం. రసాయన నామం కాల్సిఫెరాల్, సాధారణ నామం సూర్యకాంతి విటమిన్ లేకపోతే యాంటీరికేటిక్ విటమిన్, ఫ్రీ లేదా ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్. ఆ విధంగా లభించే పదార్థం కాడ్ చేపల కాలేయ నూనె, పాలు, కాలేయము, గుడ్లు, పచ్చసొన, మాంసము, చేప మాంసము, సాల్మియా, టూనా, మెకరల్, ట్రౌట్. సూర్యకాంతి UVB అతి నీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టరాల్ అనే కొవ్వు విటమిన్ Dగా మారును. ఇది శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్. ఇది ఆహారం ద్వారా లభించే కాల్షియం CaPలను ఎముకల్లోకి దంతాల్లోకి పంపించి గట్టిగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఆ విధంగానే లోపం వలన అంటే డి విటమిన్ లోపం వల్ల వచ్చు వ్యాధులు. డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ చిన్నపిల్లల్లో 2 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య అంటే ఎముకలకు వంగే వ్యాధి. ఆస్టియోమలేసియా పెద్దవారిలో ఎముకలు కాల్షీభవనం చెందకుండా మృదువుగా మారును. ఫిజియన్ చెస్ట్ లేదా ఫెక్టస్ కారియేనేటం రొమ్ము ఎముక మరియు ప్రక్కటెముకలు పిల్లల్లో ఉబ్బెత్తుగా మారడం. డి విటమిన్ గురించి మరోసారి చెప్పుకుందాము. రసాయన నామం కాల్సిఫెరాల్, సాధారణ నామం సూర్యకాంతి విటమిన్ అంటారు. యాంటీరికేటిక్ విటమిన్ లేదా ఫ్రీ లేదా ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్లు. లభించే పదార్థం కాడ్ చేపల కాలేయ నూనె, పాలు, కాలేయము, గుడ్లు, పచ్చసొన, మాంసము, చేప మాంసము, సాల్మన్, టూనా, మెకరల్, ట్రౌట్. సూర్యకాంతి అంటే UVB అతి నీల లోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టరాల్ అనే కొవ్వు విటమిన్ Dగా మారును. ఇది శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్. ఇది ఆహారం ద్వారా లభించు కాల్షియం ప్రోటీన్లను ఎముకల్లోకి దంతాల్లోకి పంపించి గట్టిగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. లోపం రికెట్స్
చిన్నపిల్లల్లో 2 నెలలు నుంచి 2 సంవత్సరాల మధ్య కలిగి ఎముకలు వంగే వ్యాధి ఆస్టియోమలేషియా. పెద్దవారిలో ఎముకలు కాల్షీభవనం చెందకుండా మృదువుగా మారును. ఫిజియన్ చెస్ట్ ఇన్ఫెక్టస్ కార్యనేటం. రొమ్ము ఎముక లేదా ప్రక్కటెముకలు పిల్లల్లో ఉబ్బెత్తుగా ఉండటం. మరియు ఈ విటమిన్ గురించి చెప్పుకుందాం. రసాయన నామం టోకోఫెరాల్. సాధారణ నామం బీటీ విటమిన్ లేకపోతే యాంటీ స్టెరిలిటీ విటమిన్. వంధ్యత్వ నిరోధక విటమిన్. వంధ్యత్వ నిరోధక విటమిన్. లభించే పదార్థాలు తాజా ఫలాలు లేకపోతే మొలకెత్తు పుష్పాలు, సన్ఫ్లవరు, గోధుమ గింజల నూనె, ప్రత్తి గింజల నూనె, కుంకుమ పువ్వు లేదా జీడి మామిడి, బాదం వంటి లేకపోతే డ్రై ఫ్రూట్స్. గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఇవ్వాలి. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. లోపం వల్ల కలిగే ఈ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. వంధ్యత్వం ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవటం. ఆర్బీసీ విచ్ఛిత్తి, మ్యాక్రోసైటిక్ ఎనీమియా, కండర క్షీణత. కే విటమిన్. ఈ విటమిన్ గురించి మరొకసారి. రసాయన నామం టోకోఫెరాల్. సాధారణ నామం బీటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్. వంధ్యత్వ నిరోధక విటమిన్. లభించే పదార్థాలు తాజా ఫలాలు, మొలకెత్తు పుష్పాలు, గోధుమ గింజల నూనె, పత్తి గింజల నూనె, కుంకుమ పువ్వు, పిక్కలు లేదా జీడి మామిడి, బాదం వంటి లేదా డ్రై ఫ్రూట్స్. గర్భస్రావంలో బాధపడుతున్న స్త్రీకి ఇవ్వాలి. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. లోపం వల్ల కలిగే వ్యాధులు. వంధ్యత్వం ఈ ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవటం ఎముకల్లో. ఆర్బీసీల విచ్ఛిత్తి, మ్యాక్రోసైటిక్ ఎనీమియా, కండర క్షీణత. కే విటమిన్ గురించి చెప్పుకుందాం. రసాయన నామం ఫిల్లోక్వినోన్, నాప్థోక్వినోన్, మెనడియోన్. రసాయన నామం ఫిల్లోక్వినోన్, నాప్థోక్వినోన్, మెనడియోన్. సాధారణ నామం రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ అండ్ యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్. లభించే పదార్థాలు ఆకుకూరలు, కాలేయం, గుడ్డు, ఆవు పాలు. పెద్ద ప్రేగుల్లో ఎక్షరీసియా కొలై అనే బ్యాక్టీరియా. ఇది రక్తాన్ని గడ్డకట్టించడం 3 నుంచి 6 నిమిషాల్లో. దీనికి ఉపయోగపడే ప్రోంద్రాబిన్ తయారీలో పాల్గొంటుంది. అప్పుడే పుట్టిన శిశువులో లోపం ఎక్కువ కావున సర్జరీ సమయంలో పేషెంట్కి కే విటమిన్ ఇవ్వాలి. బాంబు పేలుళ్ళు, కత్తిపోట్ల వల్ల రక్తం గడ్డకట్టడానికి సుమారు 8 నిమిషాలు పట్టును. కే విటమిన్ గురించి మరొకసారి. అయ్యామునగా ఆ విధంగానే ఇది రసాయన నామం ఫిల్లోక్వినోన్, నాప్థోక్వినోన్, మెనడియోన్. ఇది యొక్క రసాయన నామం. సాధారణ నామం రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్, యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్. లభించే పదార్థాలు ఆకుకూరలు కానీ, కాలేయం, గుడ్డు, ఆవు పాలు. పెద్ద ప్రేగులోని ఎక్షరీసియా కొలై అనే బ్యాక్టీరియా. ఇది ఏమంటే ఈ కే విటమిన్ రక్తాన్ని గడ్డకట్టించడం. ఆ విధంగానే ఇది సుమారుగా 3 నుంచి 6 నిమిషాల్లో జరుగుతుంది. దీనికి ఉపయోగపడే ప్రోంద్రాబిన్ తయారీలో పాల్గొంటుంది.
అప్పుడే పుట్టిన శిశువుల్లో లోపం ఎక్కువ కావున సర్జరీ సమయాల్లో పేషెంట్లకి కే విటమిన్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ విధంగా బాంబు పేలుళ్ళు కానీ కత్తిపోట్లు కానీ వల్ల కత్తిపోట్లు వల్ల రక్తం కట్టడానికి సుమారు 8 నిమిషాలు పట్టును. తరువాత దీనివల్ల ఈ కే విటమిన్ వల్ల లోపాలు కలిగే వ్యాధులు. కే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి హెమరేజియా, అధిక రక్తస్రావము, రక్తము గడ్డ కట్టకపోవడము, క్లోమం దెబ్బతినడం. ఆ విధంగా దీన్ని క్రోనిక్ వెనస్ ఇన్సఫిషియన్స్ అంటారు. కాలిలోని సిరల నుండి రక్తం హృదయానికి రవాణా చెందడం, దీనివల్ల కాళ్ళవాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనబడును. దీనికి స్క్లెరోథెరపీ అనే చికిత్స, విటమిన్ కే సప్లిమెంట్ ఇస్తారు. దీనికి సర్జరీ లేదు, ఇంజెక్షన్ ద్వారా నయం చేస్తారు. అంటే లోపం వలన కలిగే వ్యాధి హెమరేజియా, అధిక రక్తస్రావము, రక్తము గడ్డకట్టకుండా పోవడము, క్లోమం దెబ్బతినడము. ఆ విధంగానే వీటిలో వచ్చే కాలులోని సిరల నుండి రక్తము హృదయానికి రవాణా చేయడము, కాలిలోని సిరల నుండి రక్తం హృదయానికి రవాణా చేయడము, దీనివల్ల కాళ్ళవాపు, ఆ విధంగానే చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనబడుతుంది. దీనికి స్క్లెరోథెరపీ అనే చికిత్స, ఆ విధంగానే విటమిన్ కే సప్లిమెంట్ ఇస్తారు. దీనికి సర్జరీ లేదు, ఇంజెక్షన్ ద్వారా నయం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.